నమస్తే బీ5 ప్రేక్షకులకు ఈరోజు మంచి బ్రహ్మాండమైనటువంటి పద్యపఠనం గావించినటువంటి వెంకటేష్ గారితో మనం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అతను ఇప్పుడు కనుమరుగవుతున్నటువంటి కళల మీద ఏ విధంగా స్పందన ఉంది, కళాకారులు అంటే ఏంటి అనేది ఈ పాటలో మరి ఇతివృత్తం జ్ఞానోదయం కూడా కలిగించడానికి ఈ పద్యాల్లో చేస్తున్నారు. అయితే కనుమరుగవుతున్న కళలకి ప్రభుత్వం ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ పాటలో చెప్తున్నారు. తర్వాత పురాతనమైనటువంటి పద్యాలు, తర్వాత రామాయణము, భాగవతము అన్నిటిని కూడా మైమరిపించే దాన్ని మళ్ళీ గుర్తు చేసే విధంగా ఈనాటి తరానికి మైలురాళ్ళుగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పద్యాలు పాడుతున్నాడు. నమస్తే. నమస్కారం. నా పేరు వంగ వెంకటేశ్వర్లు. జనగామ జిల్లా లింగాలగన్పూర్ మండలం వనపర్తి గ్రామం మాది. అయితే ఈ రోజులలో పౌరాణిక నాటకాలు, లలిత కళలు, నృత్య నాటకాలు ఇవి వెనకబడిపోతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా రంగము ఇంత జిగిబిగి వ్యవస్థ, ఈ వ్యవస్థలో ప్రశాంతమైనటువంటి కార్యక్రమాలు దూరమైపోతున్నాయి. ఇటువంటి కనుమరుగవుతున్నటువంటి కళలను వెలికి తీసి జనాలకు అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పట్లో పౌరాణిక నాటకాలకు ప్రాధాన్యత తగ్గినది. ఈ పౌరాణిక నాటకాల ఎందుకొరకు తగ్గింది అంటే సరైనటువంటి జనాదరణ లేకపోవడం వలన అయ్యింది నాటకం అనేటువంటిది ఆలోచనలో ఉన్నారు తప్ప అసలు దీని వలన ఎంత ప్రమాదం ఉన్నది, ఇటువంటి కళలను దూరం చేయడం వలన అనేటువంటిది జనాలు ఇంకా గుర్తించడం లేదు. ఉదాహరణకి మహాభారతము, రామాయణము ఇలాంటి ఘట్టాలు మనం తీసుకుంటే, రామాయణం ఉంది, దాంట్లో ఉన్నటువంటి రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వాళ్ళ దశరథుడు ఇలాంటి పాత్రలు వస్తూ ఉంటాయి. ఆంజనేయ స్వామి ఇలాంటివి వస్తుంటాయి. అయితే వారి యొక్క గుణగణాలు ఆదర్శంగా తీసుకొని మనం బ్రతకాలే. రాముడు ఉన్నాడు, వాళ్ళ యొక్క తండ్రి చెప్పినటువంటి మాటకు, దశరథుడు చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఉన్నాడు. ఈ రోజులలో ఆ విధంగా ఉన్నారా అంటే ఒక కుటుంబం ఏ విధంగా మెదలాలి అనేటువంటి విధి విధానాలు రామాయణంలో ఉన్నాయి. మహాభారతము ప్రజాదరణ, ప్రజలను పరిపాలించడం, న్యాయము, అన్యాయము, అక్రమము, అధర్మము ఇటువంటి విధి విధానాలన్నీ మహాభారతంలో ఉంటాయి. వాటిని కూడా మనం ఆదర్శంగా తీసుకొని మనం మంచిని ఎన్నుకొని మంచి మార్గంలో ఉండడానికే, ఆ విధంగా మంచిగా బ్రతకడానికే, సుఖశాంతంగా బ్రతకడానికే ఈ భారతం కానీ ఈ రామాయణాలు కానీ మనకు ఉపయోగపడుతున్నవి. కాబట్టి ఈ రోజులలో ఇప్పటి పిల్లలకు ఇలాంటికి సరిగ్గా తెలియదు. అయితే మహాభారతము కానీ రామాయణము కానీ ఒక విశిష్టమైనటువంటి, ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఒకటి ఉన్నది. ఈ రెండింటిని లింకు చేసి జనాలకు అనుసంధానం కలిగించేటువంటిది పాత్ర ఉన్నది. అదే నారదుని పాత్ర, చాలా గొప్పమైనటువంటి పాత్ర. అయితే ఈ పాత్ర గురించి చాలామంది చెడుగా అనుకుంటారు, కానీ కాదు ఇది వాళ్ళ దృష్టిలోని ఇటు అటు తాకట్టు పెట్టి పంచాయతీలు పెట్టిపిచ్చి ఏదో సృష్టిస్తాడు అనేటువంటి విషయం కాదు. అటు ఇటు తాకట్టు పెడతాడు, కానీ ఎందుకొరకు మంచిని నెలకొల్పడానికి, చెడును సంహరించడానికే, ఆ మంచి మనకు జనాలకు అందించడానికే నారదుని రూపకంలో
అప్పటి నుండి వైకుంఠం నుండి వైకుంఠ ద్వారము ఆ లోకం నుండి భూమి మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి నారాయణుల వరకు, నరుని వరకు కూడా ఆ యొక్క పాత్ర ముఖ్యమైనటువంటిది. మన జనాలకు ఇప్పటికి కూడా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో నారదుని యొక్క ప్రవేశం చాలా గొప్పనైనటువంటిది. ఒక పాట, నారదుని యొక్క ప్రవేశ పాట మీకు వినిపిస్తాను. ఇది మోహన రాగం. ప్రతి పాట, ప్రతి పద్యము, ప్రతి లలిత సంగీతం ఏదైనా కానీ ఏదో ఒక రాగం తీస్తే తెలియని అటువంటి అతను కూడా ఏదో పాడితే అది ఒక రాగం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా మోహన రాగము నేను పాట పాడతాను. మోహన రాగంలో మోహన రూప గోపాల, మోహన రూప గోపాల, ఊహాతీతము నీ లీలా, మోహన రూప గోపాల, ఊహాతీతము నీ లీలా, మోహన రూప గోపాల, అవని భారము అమితము కాగా, అవని భారము అమితము కాగా, అవతరించితివి ఎన్ని మారులో, కృష్ణ అవని భారము అమితము కాగా, అవతరించితివి ఎన్ని మారులో, అన్నిటికన్నా అపరూపమైనది, అన్నిటికన్నా అపరూపమైనది, కన్నుల విందగు నీ దివ్య రూపం, మోహన రూప గోపాల, ఊహాతీతము నీ లీలా, మోహన రూప గోపాల, వలదని నిన్ను వారించు వారల, వలదని నిన్ను వారించు వారల, వదలక వెంట తిరిగెదవయ్యా, వేణువును ఊదుచు వేడుక చేయగా, కృష్ణ వేణువును ఊదుచు వేడుక చేయగా, కోరిన వారికి దర్శనమీయవు, మోహన రూప గోపాల, ఊహాతీతము నీ లీలా, మోహన రూప గోపాల, నారాయణ 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 హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారద హృదయ విహారీ నమో నమో, నారద హృదయ విహారీ నమో నమో, నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో భవ, నారద సన్నుత నమో నమో భవ, నారద సన్నుత నమో నమో భవ, నారాయణ